ఈ ప్రపంచంలో చాలామంది దేవుణ్ణి ఒక కోరిక కోసం మాత్రమే గుర్తు చేసుకుంటారు. డబ్బు కావాలంటే దేవుణ్ణి పిలుస్తారు. అప్పులు పెరిగితే దేవుణ్ణి పిలుస్తారు. అనారోగ్యం వస్తే దేవుణ్ణి పిలుస్తారు. కష్టాలు వస్తే దేవుణ్ణి పిలుస్తారు. కానీ ఒకసారి ఆలోచించండి. భక్తి అంటే కేవలం కోరికలు కోరుకోవటమేనా? ఈ ప్రశ్నకు ఎంతో అందమైన సమాధానం ఇచ్చిన మహాగ్రంథం నారద భక్తి సూత్రాలు. ఈ సూత్రాలు మనకి ఒక గొప్ప జీవన సత్యాన్ని బోధిస్తాయి. నిజమైన భక్తి అనేది లావాదేవీ కాదు. ఇది మన హృదయ స్థితి. దేవుణ్ణి ప్రేమతో స్మరించే మనసు కష్టాల్లో కూడా ధైర్యంగా నిలబెడుతుంది. ధర్మాన్ని విడిచిపెట్టదు, న్యాయాన్ని మర్చిపోదు, ఆశని కోల్పోదు. స్నేహితులారా, మన జీవితంలో ధనాన్ని కోరుకోవటం తప్పు కాదు. అప్పులు తీరాలని కోరుకోవటం అంతకంటే తప్పు కాదు. కుటుంబం సుఖంగా ఉండాలని ప్రార్థించడం కూడా తప్పు కాదు. కానీ మన ప్రార్థనలో భక్తి ఉండాలి. మన సంపాదనలో నిజాయితీ ఉండాలి. మన ప్రవర్తనలో వినయం ఉండాలి. మన హృదయంలో కృతజ్ఞత ఉండాలి. అప్పుడు మాత్రమే ఆధ్యాత్మికతకు అర్థం ఉంటుంది. అందుకే మన పూర్వీకులు దీపం వెలిగించమన్నారు, నామస్మరణ చేయమన్నారు, దానం చేయమన్నారు, అన్నాన్ని గౌరవించమన్నారు. ఎందుకంటే ఈ ఆచారాలు దేవుడికి అవసరం కాదు, మన మనసును పవిత్రం చేయడానికి అవసరం. ఈరోజు మనం తెలుసుకోబోయే పరిహారం కూడా కేవలం ధనం పెరగాలని చేసే ఒక ఆచారం మాత్రమే కాదు. భక్తిని బలపరిచే, ధర్మాన్ని గుర్తు చేసే, మనసుకు ధైర్యాన్ని ఇచ్చి లక్ష్మీ తత్వాన్ని గౌరవించడం నేర్పే ఒక పవిత్రమైన సాంప్రదాయం. మరి ఈ పరిహారం వెనుక ఉన్న అసలు భావం ఏమిటి? మన పెద్దలు ఎందుకు దీన్ని భక్తితో ఆచరించారు? దీన్ని ఏ భావంతో చేయాలి? ఈ చిన్న ఆచారం మన జీవితంలో పెద్ద మార్పుకు ఎలా ప్రేరణగా మారుతుంది? ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఎందుకంటే భక్తి ఉన్న హృదయంలో భయం తగ్గుతుంది, ధర్మం ఉన్న జీవితంలో గౌరవం పెరుగుతుంది, కృతజ్ఞత ఉన్న మనసులో శాంతి నిలుస్తుంది, శాంతి ఉన్న చోటే లక్ష్మి నిలుస్తుందని మన ఆధ్యాత్మిక సాంప్రదాయం విశ్వసిస్తుంది. ఇక మనం రేపటి సోమవారం రోజు పరిహారం ఏమిటి అనేది తెలుసుకున్నట్టయితే, ఎవరికైతే ఆస్తులు పోయాయని బాధపడుతున్నారో వారి ఆస్తులు వారికి దక్కే విధంగా ఈ పరిహారం అనేది, ఈ పూజ అనేది ఉంటుంది. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇందులో ఒక రహస్యాలు కూడా చాలా ఉన్నాయి. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా? ఈ వీడియోనండి మీరు చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే పద్ధతుల్లో ఏది మిస్ అయినా పూజకి ఫలితం అనేది రాదు. మళ్ళీ బాధపడద్దు చేసి కూడా రాలేదని. కాబట్టి క్లియర్గా తెలుసుకొని మీరు ఫాలో అవుతే మీరు కోరుకున్న జీవితం, మీ ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు మీ తరతరాలకి అందుతాయని కూడా పండితులు చెప్తున్నారు. చాలా మంది చెప్పి బాధపడుతూ ఉంటారు, మా పూర్వీకులకి ఎన్నో ఆస్తులు ఉండేయండి మా పెద్దలకి, కానీ మా ఇంట్లో ఆస్తులు ఇప్పుడు అస్సలు నిలబడకుండా ఏదో ఒక గోలతో పోతున్నాయండి అని చెప్తూ ఉంటారు. మన జీవితంలోనండి కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఒక ఇల్లు కొంటాం, లేదా పిల్లల భవిష్యత్తు కోసం ఒక స్థలం కొంటాం. కానీ కొన్నిసార్లు ఎంత కష్టపడి ఆస్తి సంపాదించినా అది మన దగ్గర నిలబడదు. అనుకోకుండా అప్పులు కావటం, కుటుంబంలో సమస్యలు రావటం, లేదా కోర్టు గొడవల వల్ల ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితులు వస్తాయి. అంతే, ఎంత సంపాదించినా స్థిరాస్తులు చేజారిపోతున్నాయి అని బాధపడే వారికి ఒక శక్తివంతమైన పరిహారం అయితే ఉంది, రేపు సోమవారం రోజు చేసేది అని కూడా మన పురాణాల్లో చెప్పబడింది. అసలు మన ఆస్తులు మన దగ్గరే పదిలంగా ఉండి మన సంతానానికి దక్కాలి అంటే సోమవారం రోజునండి శివుడికి ఏ పరిహారాలు చేయాలి? ఈరోజు వీడియోలో ఏ మాత్రం దాచకుండా విడమర్చి క్లియర్గా తెలుసుకుందాం. శ్రద్ధగా చివరి వరకు చూడండి, మిస్ అయితే మళ్ళీ చాలా కష్టం. సాధారణంగా మనం రోజువారీగా శివాలయానికి వెళ్ళినప్పుడు ఆవు నెయ్యితోనో, నువ్వుల నూనెతోనో, లేదా కొబ్బరి నూనెతోనో దీపాలు వెలిగిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకు ప్రశాంతతని, లక్ష్మి కటాక్షాన్ని ఇస్తాయి. కానీ స్థిరాస్తులు, స్థలాలు, ఇళ్లకు ఆధ్యాత్మికంగా అధిపతి ఎవరు అంటే కుజగ్రహం మరియు భూమి పుత్రుడైన పరమశివుడి అనుగ్రహం. ఆస్తుల విషయంలో ఉన్న దోషాలు తొలగిపోవటానికి ఒక విశేషమైన నూనెనమాట వేసి కనుక చేస్తే మనం అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని కూడా శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు అంటున్నారు. అదేమిటి అని చూసుకుంటే వేప నూనె అండి. చాలామందికి తెలియదు, వేప నూనెతో దీపం వెలిగిస్తే దరిద్రం పోయి ఆస్తులు నిలబడతాయని. అది మీ కష్టార్జితం, మీ పూర్వీకుల ఆస్తులండి, పక్కవారి ఆస్తులు కాదు.
ఇక మీరు చేయాల్సిందల్లా ఒకటే. ఏదైనా ఒక సోమవారం రోజున ఉదయాన్నే స్నానం ముగించుకొని సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. శివాలయం ప్రాంగణంలో లేదా కుడి ఆవరణలో ఒక మట్టి ప్రమిదను ఉంచి అందులో వేప నూనె పోసి దీపారాధన చేయండి. ఇది రోజువారీగా చేయాల్సిన అవసరం లేదు మీకు. నెలకు ఒక సోమవారం ఉదయం అన్నమాట. ఈ వేప నూనె దీపం వెలిగిస్తే చాలు. జాతకంలో ఉన్న ఆస్తులు నిలబడకుండా చేసే కుజ దోషాలు, దృష్టి దోషాలు తొలగిపోయి మీ ఆస్తి మీకు శాశ్వతంగా నిలిచిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. గుడిలో ఈ వేప నూనె దీపం వెలిగించడంతో పాటండి, మీ ఇంట్లో కనుక చిన్న శివలింగం ఉంటే వెంటనే పాటించాల్సిన రెండవ ముఖ్యమైన నియమం కూడా ఉంది. చాలామంది ఇంట్లో శివలింగానికి సాధారణంగా నీటితో లేదా రాగి చెంబులోని నీళ్లతో అభిషేకం చేస్తూ ఉంటారు. మామూలుగా స్పూన్లతో రాగి, ఇత్తడి అలాంటి గ్లాసులు అలాంటివి తీసుకొని. కానీ స్థిరాస్తులు నిర్వహించాలంటే మాత్రం మీరు శంఖంలో నీళ్ళని నింపి ఆ శంఖ జలంతో శివలింగానికి అభిషేకం చేయాలి అని పండితులు సూచిస్తున్నారు. ఆధ్యాత్మికంగా శంఖం లక్ష్మీదేవి యొక్క స్వరూపం. లక్ష్మీదేవికి సోదరుడితో సమానం శంఖం అనేది. కాబట్టి శంఖంలో పురించిన జలంతో పరమశివుణ్ణి అభిషేకించినప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుందన్నమాట ఏర్పరచుకొని. ఐశ్వర్యం కలకాలం నిలవటమే కాకుండా మీరు సంపాదించిన ఆస్తులు అప్పులు పాలు కాకుండా రక్షించబడతాయి. కాబట్టి ఇంట్లో శివలింగం ఉన్నవారండి సోమవారం పూట తప్పకుండా శంఖజలంతో అభిషేకం చేయండి. ఇలా శంఖజలంతో అభిషేకం చేసిన తర్వాత అండి ఇక మూడవ పరిహారంగా పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన తెల్ల జిల్లేడు పూలను సమర్పించండి. తెల్ల జిల్లేడు సాధారణమైన పువ్వు కాదు. అందులో గణపతి, ఈశ్వరుని ప్రతిరూపాలు ఉంటాయి. అభిషేకం పూర్తయ్యాక శివలింగాన్ని తెల్ల జిల్లేడు పూలతో అర్చించటం వల్ల మీ ఆస్తులపై ఉన్న ఎలాంటి కోర్టు తగాదాలైనా, స్థలాల విషయంలో ఉన్న వివాదాలైనా చాలా త్వరగా తొలగిపోతాయి. మీరు కొత్తగా కొనే ఆస్తులు కూడా ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా మీ సొంతమవుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు. చూశారు కదండి, పెద్దగా ఖర్చులు లేవు. మన ఇంట్లో మళ్ళీ గుళ్ళో సులభంగా చేసుకునే పరిహారాలు అన్నమాట ఇవి. నెలకు ఒకసారి సోమవారం ఉదయం శివాలయంలో వేప నూనె దీపం వెలిగించడం, ఇంట్లోని శివలింగానికి శంఖ నీటితో శంఖజలం అన్నమాట అభిషేకం చేయాలి. తెల్ల జిల్లేడు పూలతో శివుణ్ణి పూజించడం అన్నమాట. నమ్మకంతో నిష్ఠతో ఈ పరిహారాలు పాటిస్తే ఆ పరమేశ్వరుడి దయ వల్ల మీ కష్టార్జితమైన ఆస్తులు, స్థలాలు మీకు మీ పిల్లలకి పదిలంగా నిలిచిపోతాయి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం రేపు మళ్ళీ ఒక వీడియోలో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.